తెలంగాణ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల టికెట్లపై ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రయాణ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. దాదాపు 20 నెలల కాలంలో 3 కోట్ల ఉచిత టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారని వెల్లడించారు. దీంతో వారికి 110 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు మహిళలు 200 కోట్ల ఫ్రీ టికెట్స్ పై ప్రయాణం చేశారని వాటి విలువ 6,680 కోట్ల రూపాయలుగా తెలిపారు. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో ఆదా అవుతున్న డబ్బును పిల్లల ఆరోగ్యం, ఉన్నత చదువులు, పొదుపు, ఇతర మార్గాల్లో పెట్టాలని సూచించారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులను కించపరిచే విధంగా హేళనగా చేస్తూ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత గొప్ప పథకాన్ని విజయవంతం చేసిన మహిళలకు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత అభినందనలు తెలపాలన్నారు. తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని వరంగా అందించిన సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేను బస్సులో తిరుగుతున్నంత సేపు నాకు ఇచ్చే బస్సు టికెట్లు ప్రతి టికెట్ నేను దాచిపెట్టేసుకొని అది కౌంటింగ్ చేసుకుంటూ నేను ఎంత తిరుగుతున్నాను అని కాదు ముఖ్యము, నేను ఎంత లాభం పొందాను అన్నది నాకు ముఖ్యము. నాకు ఆర్టీసీ నాకు ఎంత ఇచ్చింది, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఎంత ఇచ్చింది అనేది నాకు ముఖ్యమండి. దాని టికెట్లన్నీ పోస్ట్ చేసేసుకొని దాని ద్వారా నేను ఒక చిట్టి కూడా 2 లక్షల చిట్టి కూడా వేసుకున్నానండి. సో నేను దాని మీద వచ్చే డబ్బులతో నా కూతుర్ని చదివిపించుకోవాలని చెప్పేసి నేను చిట్టి వేసుకున్నాను. మా రేవంత్ అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రతి మహిళ మరి ఎక్కువగా గొడవ పడకుండా మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. 200 కోట్ల జీరో టికెట్స్ మీద మహిళలు ప్రయాణించడం జరిగింది. సో ఇది చాలా పెద్ద మైల్ స్టోన్. ఒక పథకం ప్రవేశపెట్టి ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం అనేది. సో ఫస్ట్లీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అండ్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మహిళ నా దగ్గరకు వచ్చి నెలకి 1000 రూపాయలు ఈజీగా ఆదా అవుతున్నాడు అని చెప్పి ఉపాధి హామీ పని చేసుకునే మహిళ. సో ఇంకా చాలా చాలా ఇంకా చిరు ఉద్యోగులు, ఇంకా కొన్ని బిజినెస్ పెట్టేవాళ్ళు, ఇంకా కొంచెం పైన అన్ని కాడల మహిళలకి ఒక మంచి ప్రోత్సాహం ఈ పథకం అనేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించగానే రవాణా శాఖ మార్చులుగా పొన్నం ప్రభాకర్ గారు బాధ్యతలు ఉన్నటువంటి సందర్భంలో బాగా గుర్తు డిసెంబర్ 7, 2023న ముఖ్యమంత్రిగా మంత్రుల ప్రమాణ స్వీకరణ చేసిన 48 గంటల్లో ఆడతల్లులకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణాన్ని మేము అసెంబ్లీ నుండి ప్రారంభం చేసిన సందర్భంలో ఈనాటికి ఇంచుమించు 19 నుంచి 20 మాసాల్లో 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణాలు మహిళా తల్లులు చేసి బస్సులో వాళ్ళ ప్రయాణాలు ఇంచుమించు 200 కోట్ల జీరో టికెట్ల మీద ప్రయాణాలు మహిళా తల్లులకైన ఖర్చు 6,680 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లించి ఆత్మగౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసే సందర్భంలో ఈరోజు వేములవాడ బస్ డిపో ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలను జరుపుకొని మహిళా తల్లులందరూ కూడా ఈరోజు జరుపుకుంటున్న వేళ కేటీఆర్ గారిని ఒకటి అడుగుతా ఉన్న సందర్భంగా ఆ రోజు ఆడతల్లుకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం గమనింపు చేస్తే మహిళా తల్లులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ పథకం తీరును తప్పిపట్టిన కేటీఆర్ గారు అప్పుడే 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణాలు జరిగినాయి. 6,680 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. ఇప్పుడు ఏమంటారు మీరని అడుగుతా ఉన్నా. మహిళా లోకానికి క్షమాపణ చెప్పు, ఆనాటి అనుచిత వ్యాఖ్యలకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెప్పండి. కేటీఆర్ కానీ హరీష్ కానీ మరి ఈరోజు మహిళా తల్లికి ఇప్పుడు కవిత కానీ ఇంత చక్కటి స్కీమును అభినందనలు చెప్పాలి. మహిళా తల్లి తరఫున సంబరాలు జరుపుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత మహిళా తల్లుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న గౌరవ
రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.